గుడ్ ఈవినింగ్ విశాఖవాసి న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు భద్రత ఎలా ఇస్తామంటూ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడడం దారుణం. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపాటు. యూనివర్సిటీలే పీజీ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించే విధంగా అవకాశం కల్పించాలి. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ఏయూ ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం. విద్యను, సంస్కృతిని, మానవ విలువలను కాపాడడానికి ఏఐడిఎస్ఓ కృషి దారిలోని సామాజిక బాధ్యత స్పృహలను పెంపొందిస్తుందని తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు వి హరీష్ కుమార్ రెడ్డి. డీటెయిల్స్ చూద్దాం. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించడాన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గము అంటూ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కర్ణం ధర్మశ్రీ, తెనాలి విజయ్ కుమార్ తోని కలిసి బొత్స మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వెళ్లే వారికి భద్రత ఎలా ఇస్తాము అంటూ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడడం దారుణమంటూ పోయారు. రైతుల కష్టాలు తట్టుకోవడం చంద్రబాబుకు చాట వ్యతిరేకంగా కనిపిస్తుందా అంటూ ప్రశ్నించారు. విజయవాడలో ఈ నెల 15న ఆర్భాటంగా నిర్వహించిన మ్యూజిక్ నైట్కు సీఎం చంద్రబాబు హాజరైతే అది చట్టపరమైన కార్యక్రమం అవుతుందా అని అన్నారు. సరే బడ్జెట్ పెట్టినప్పుడు మనం మాట అంతేగాని ఇష్టం వచ్చని మాట్లాడతాడుగా. ఆలోచన చేయమని కోరుతున్నాను. చట్టాన్ని చేతిలో తీసుకోకుండా ఎవరు పరిధుల్లో పనిచేయాలని నిన్నటి రోజున రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, ప్రభుత్వ విధానం, ముఖ్యంగా ప్రతిపక్ష నేతల మీద కక్షపూరితంగా ప్రవర్తిస్తున్న తీరుపై గవర్నర్ గారిని మా పార్టీ తరఫున వచ్చి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ముందు రోజు మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న రైతాంగం పట్ల ప్రభుత్వం చూస్తున్న చిన్నచూపు, రైతులు పండించిన పంటకి మద్దతు ధర లేకపోవడం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏవైతే కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో అందుబాటులో లేకుండా బ్లాక్ మార్కెట్లో కొనుక్కునే దీనస్థితిని, ముఖ్యంగా ప్రస్తుతం ఆర్బన్గా ఉన్న మిర్చి రైతుల తాలూకా ఇబ్బందిని తెలుసుకోవడానికి ఆయన ప్రత్యక్షంగా పోయిన అంశం కూడా మనం పత్రికలో చూసాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దానిపైన ప్రభుత్వం వచ్చి స్పందించి నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తూ మిర్చి రైతు అంశాలని మాట్లాడతానని చెప్పి ముందు కొన్ని సమాచారం లీకులు ఇస్తూ అదే దాని మీద వెళ్తున్నానని బిల్డప్ ఇస్తూ ఆయన ఢిల్లీ వెళ్ళడం కూడా మనం అందరం చూసాం. ఆయన నిన్న పత్రికా సమావేశంలో కూడా పత్రికా సోదరులతో కూడా చిట్ చాట్లో కూడా కొంత మాట్లాడినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతోపాటు అధికార పార్టీ, ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ తాలూకా మీడియాలో కూడా కొంత సమాచారం కూడా వాడు విడుదల చేయడం కూడా జరిగింది. సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు రైతుల గురించి, మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో, వెళ్ళారని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూగా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. యూరియా ఏదయ్యా, ఎక్కడుందా యూరియాని ఈ పత్రిక రాసింది. నిన్న బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి దీని పరిస్థితిని? ఇదిగో ఇదేం పని అన్నానికి వచ్చి సాక్షి పత్రిక కాదు కదా, రోజు ఇంకో పత్రిక కాదు కదా. ఇది ఒకటే. ఇలాంటి 10 ఉన్నాయి. రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళు బృందం వెళ్ళి మరి కేంద్రం కలిశారు. సరే దాని మీద మంచి అభిప్రాయం కేంద్రం నుంచి రావాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పటికైనా సరే రైతులకి మంచి జరగాలని కోరుకుంటున్నాం.
అంతేగాని రోజు వాళ్ళ మీద వీళ్ళ మీద బురదల్లి ఆ కంపుతో వచ్చి రాష్ట్ర పరిపాలన చేద్దాం అనుకోవడం మాత్రం సమంజసం కాదు. ఎవరి మీద ఆపాదిస్తున్నప్పుడు టైం బాండ్ మీద ఆపాదించిన వ్యక్తిత్వాలకు ఎవరిని కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అంతే బురద తెలిసాం కదా అలా తుడుచుకుంటారంటే కాదు. ప్రభుత్వం తనకు బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించాలి. నేను ఒకటి జరిగిందండి, నిన్న గవర్నర్ గారిని కలిసాం కదా, ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత ఏంటంటే జెడ్+ భద్రత ఉంది సార్ అన్న. ఈజీ ఎస్, అది వర్చువల్గా వచ్చింది, అది సర్టిఫికేట్గా ఇచ్చారండి. మరి ఎలా తీస్తారు, ఒకరోజు ఆపడం ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది సర్ప్రైజ్ ఆయన వ్యక్తపరిచారు. అంటే ఏ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుంటామో. జీవీఎంసీ మొదటి మేయర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి 95వ జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు మాట్లాడుతూ నగరానికి తొలి మేయర్గా పరిపాలనలోని తనదైన మార్కు వేసిన నాయకులు ఎన్ఎస్ఎన్ రెడ్డి అని అన్నారు. ఏ వార్డులోకి వెళ్ళినా ఆ రోజు ట్రైన్లు కట్టించింది కానీ అలాగే ఈరోజు మనందరి ప్రీతమ నేత బీజేపీ నాయకులు శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారికి 95వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. దాంట్లో మేము ఇక్కడ బాగా పాలు పంచుకున్నందుకు. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు డెవలప్మెంట్ అనేది విశాఖ ప్రజలందరూ తెలుసు. ఆయన మొట్టమొదటి మేయరు. ఆయన మేయర్ అయిన తర్వాత విశాఖపట్నానికి రోడ్లలో కానీ ట్రైన్లు కట్టించడంలో కానీ అలాగే మంచినీరు పథకాలు అమలు చేయడంలో కానీ అన్నింటిలో కూడా ఆయన ఒక రోల్ మోడల్గా చేసి చూపించారు. అటువంటి వ్యక్తి మనకి దూరం అవడం చాలా బాధాకరంగా ఉంది. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి మనం అందరం కలిసి. ఆయన ఈ రకంగా మనల్ని గుర్తు చేసుకుని యూనివర్సిటీలే పీజీ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించే విధంగా అవకాశం కల్పించాలి అంటూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ఏయూ ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎన్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు మాట్లాడుతూ గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎండీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని, అలాగే యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కాపాడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉమ్మడి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేస్తామని, తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యార్థులు తక్షణమే అడ్మిషన్స్ పొందలేక డ్రాప్అవుట్లు పెరుగుతున్నాయంటూ తెలిపారు. ఏదైతే గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం చేసినటువంటి విద్యా వ్యతిరేక విధానాలన్నీ కూడా పరిష్కరిస్తాము. ఏదైతే పీజీ విద్యార్థులు శాపంగా మారిన జీవో నంబర్ 77 రద్దు చేసి విద్యార్థులందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి యువగల పాదయాత్రలు ఏఎస్ఎఫ్ విద్యార్థుల సమక్షంలోనే విద్యార్థులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ప్రస్తుతం యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. గతంలో 2019 ముందు యూనివర్సిటీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కంటిన్యూ చేసుకునే విధంగా అవకాశం ఉండేది. ప్రస్తుతం లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కంటిన్యూ అయ్యే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. ఇందులో అంతర్గతం ఏంటంటే డ్రాప్అవుట్స్ పెరిగితే వాళ్ళు పీజీ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఉంటుంది, బడ్జెట్ తక్కువ ఉంది కదా అని ఉద్దేశంతో వాళ్ళు తెలివిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పీజీ ఎంట్రన్స్ కంట్రోల్ నిర్వహించడం జరిగింది. లోకేష్ గారు ఈ హామీ కూడా ఇవ్వడం జరిగింది. మేము అధికారంలో రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పీజీ ఒకే ఎంట్రన్స్ కాకుండా ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కాపాడే విధంగా ఏ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంగా పరిమితం అవుతూ ఉన్నారు, కేవలం ట్విట్టర్లకే పరిమితం అవుతూ ఉన్నారు తప్ప ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా విద్యార్థుల సమస్యలు బయటికి విద్యార్థుల గోడ బయటకు వినిపిస్తూ ఉంటే కనీసం ఎక్కడ స్పందించే పరిస్థితి కనబడలేదు. మేము గొంతం కోరిక కోరట్లేదు. గతంలో మాకు ఏ హామీ ఇచ్చి మీరు అధికారులు ఇచ్చారో ఆ హామీయే నెరవేర్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. అలాగే విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు రాయలసీమ విద్యార్థులు ఉత్తరాంధ్ర జిల్లాకు రావాలంటే కష్టం, ఉత్తరాంధ్ర జిల్లా విద్యార్థులు రాయలసీమకి వెళ్ళి చదవాలంటే కష్టం. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వల్ల వాళ్ళకి ఎక్కడ ఏ యూనివర్సిటీలో
వాళ్ళకి అవకాశం వస్తుంది కూడా తెలిసే పరిస్థితి లేదు. దీనికి ముఖ్యంగా ఎవరైతే రిజల్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఉన్నారో అలాగే ముఖ్యంగా మహిళలు కూడా పూర్తిగా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది దోహదం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు ఇక్కడ నుంచి అమ్మాయిల్ని వేరే ప్రాంతాలకు వెళ్ళి చదివించాలంటే తల్లిదండ్రులు మొక్కు చూపు, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలకి ఎటువంటి రక్షణ అనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఉన్నత చదువులు చదవలేక దగ్గర ఉన్న యూనివర్సిటీలో చదివించుకోలేక వాళ్ళు డ్రాపర్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉండదు. సో అలాగే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా యాప్సీ వాళ్ళు తీసుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. యూనివర్సిటీ వీసీకి రిజిస్టర్కి ఎక్కడ కూడా వాళ్ళకున్న అధికారాలను పూర్తిగా తొక్కి యాప్సీ వల్ల డైరెక్ట్గా వాళ్ళు కంటిన్యూ చేసే విధంగా కనబడుతుంది. ఈరోజు ఏదైనా విద్యార్థికి అన్యాయం జరిగితే డైరెక్ట్ యాప్సీకి వెళ్ళి మాట్లాడాలా, లేకపోతే యూనివర్సిటీ పరిస్థితికి వచ్చి యూనివర్సిటీని వీసీ గారిని అడగడానికి బాగుంటుందా? సో యూనివర్సిటీ వీసీ అనేవారు అందుబాటులో విద్యార్థులకి అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా సరే అన్నీ పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్సీ దగ్గరికి విద్యార్థులు పద్దాకి వెళ్ళలేరు కదా. సో కాబట్టి ఏంటంటే విద్యార్థులకి ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పూర్తిగా ఇబ్బందికర అంశంగా మేము భావిస్తూ తక్షణమే లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేయాలి. మరో ముఖ్య అంశం ఏంటంటే ఈ అడ్మిషన్ సంబంధించిన ఫీజు అంతా కూడా గతంలో ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఉండేది, ఆ యూనివర్సిటీ అభివృద్ధికి ఆ అమౌంట్ కృషి చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ యాప్స్కి వెళ్ళిపోవడం వల్ల వచ్చినట్టు అమౌంట్ ఏమవుతుందో కూడా తెలిసే పరిస్థితి కూడా లేదు. అలాగే గతంలో 2019లో ఒక యూనివర్సిటీకి 20,000 పైబడి అడ్మిషన్స్ వచ్చేవి. ఇప్పుడు ఆ యూనివర్సిటీ కామన్ టెస్ట్ వల్ల అడ్మిషన్ కూడా తగ్గే పరిస్థితి కనబడుతుంది. మన ఎంట్రన్స్ రద్దు చేసి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కాపాడాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రూప్ 2 అభ్యర్థుల విన్నపం మేరకు రోస్టర్ సరిచేయడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించడానికి స్వాగతిస్తున్నాము అంటూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ద్వారకా నగర పౌర గ్రంథాలయం వద్ద నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. జాబ్ కావాలంటే బాబే ఇవ్వాలి వర్దిల్లాలి. నారా లోకేష్ గారి నాయకత్వం వర్దిల్లాలి. గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేస్తున్న నారా లోకేష్ గారు లాంగ్ లీవ్ నారా లోకేష్ గారు. గ్రూప్ 2 అభ్యర్థుల సమస్యలు తీరుస్తానని లోకేష్ గారి నాయకత్వం వర్దిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన శాపమై మారింది. ఎట్టకేలకు 5 సంవత్సరాలకు గాను ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకాలు, ఆఖరికి ఆమరణ నిరాదీక్షలు చేయగా ఒకే ఒక్క నోటిఫికేషను జగన్మోహన్ రెడ్డి గారు 899 ఉద్యోగాలకు గాను ఫిబ్రవరి 25, 2024 పరీక్ష నిర్వహించారు. అనేక రకాల లోపాలు, మరి గట్టిగా మేమందరం కూడా ధర్నాలు, ఉద్యమాలు చేసి ఓడిస్తామని చెప్పి అడగగా తప్పులున్నాయని చెప్పగా 1:50గా ఉన్నదాన్ని 1:100గా ఆయన ప్రకటించడం జరిగింది. అప్పటికే అనేక రకాలైనటువంటి రోస్టర్ తప్పులు ఉన్నాయి, దీనివల్ల నోటిఫికేషన్ కూడా రద్దు అవుతుందని చెప్పినప్పటికీ కూడా ప్రిలిమ్స్ నిర్వహించిన తరువాత మెయిన్స్కి ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఫిబ్రవరి 23వ తారీఖు అంటే రేపు నిర్వహిస్తాం మెయిన్స్ అని చెప్పి గతంలోనే ఆవిడ వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అనంతరం మరి కోర్టుకు వెళ్ళినటువంటి అభ్యర్థులకు కూడా మరి జడ్జి గారు అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, పరీక్ష రాసే వాళ్ళు 92,250 మంది ఉన్నారు కనుక ఈ యొక్క పరీక్షను కొనసాగించమని చెప్పారు. అయితే రాష్ట్ర విధానంలో ఉన్న జీవో నెంబర్ 77ను జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్లో పెట్టినప్పటికీ దాన్ని ఆచరించకుండా ఉండడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల అభ్యర్థులు నష్టపోతారన్న ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వ పెద్దలకి చెప్పినప్పుడు ఆయన వెంటనే నారా లోకేష్ గారు రాత్రికి రాత్రి హుట్టిన స్పందిస్తూ నిరుద్యోగుల పక్షాన ఉండేటటువంటి ప్రభుత్వం ఇది, నేను న్యాయం చేస్తానని చెప్పి ట్విట్టర్లో ఆయన ఒక స్టేట్మెంట్ పంపించడం జరిగింది. దాని మీద మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఈరోజు ఆయనకి మేము నారా లోకేష్ గారు లాంగ్ లీవ్ అని చెప్పి పాలాభిషేకం కూడా చేశాము. మరి ఈ యొక్క వెబ్ నోట్ కూడా ఏపీపీఎస్సీ చైర్మన్కి ఇస్తున్నట్టుగా మాకు కథనాలు మీడియాలో రావడం జరిగింది. అందుకే హుతాహుత్తిన సంతోషంతో గత 5 రోజుల నుంచి కూడా నిరుద్యోగులు ఎవరు కూడా రెస్ట్ లేకుండా గ్రూప్ 2 ఏవైతే రాష్ట్ర విధానంలో లోపాలు ఉన్నాయో అవి సరిదిద్ది నివృత్తి చేసి మాత్రమే మెయిన్స్ పరీక్షలు పెట్టాలి, లేదంటే మెయిన్స్ రాయవలసినటువంటి మిగతా అభ్యర్థులకు అవకాశం మళ్ళీ రాదు అని చెప్పి 1000 కళ్ళతోటి కంటికి
చూపు లేనట్టుగా ఈ యొక్క ప్రభుత్వం మీద భారం వేసి నిద్రా ఆహారాలు మాని 5 రోజుల నుంచి కూడా అందరూ పస్తులుండి ఈ యొక్క ప్రభుత్వాన్ని వేడుకున్నాం. తప్పకుండా శుభవార్త ఇస్తామన్నటువంటి సూచనలు ఈరోజు మీడియాలో వచ్చాయి. అందుకే మేము అందరం కూడా చాలా ఆనందంతో ఈరోజు నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేసాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీకు తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు వయసు 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన లెక్క చేయకుండా మరి యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి డల్లాస్ వెళ్ళి ఇతర కంపెనీలతోటి గూగుల్ తోటి ఇతర టీసీఎస్ కంపెనీలతోటి మాట్లాడి విశాఖలో కూడా మరి గూగుల్ని స్థాపించాలి, ఇక్కడ గూగుల్ హబ్ పెట్టాలి, ఇది ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పి ఆయన దృక్పథాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చి ఆదుకొని ఈ యొక్క నిరుద్యోగ యువత బదిలీలు అయిపోకుండా నిరుద్యోగ యువత ఇక్కడి నుంచి వలసలకు వెళ్ళిపోకుండా మాకు మా తల్లిదండ్రుల దగ్గర మా భార్య పిల్లల దగ్గర ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి కూటమిగా జనసేన బీజేపీ టీడీపీగా ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా మద్దతు ఇచ్చి టీడీపీ నాయకత్వం మీద ఉన్నటువంటి అపారమైన గౌరవం నమ్మకంతో ఈరోజు గెలిపించాం. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు పట్టం కట్టి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చాం. మాకు న్యాయం జరిగింది. లాంగ్ లివ్ లోకేష్ గారు. 1984 నుంచి 89 మధ్య కాలంలో బర్మా క్యాంపు పరిసర ప్రాంతాల్లో జరిగిన అనేక విషయాలను కథలుగా ప్రజలకు అందించడంలో ఆత్మశాంతి ఉందని రచయిత హరి వెంకటరమణ తెలిపారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు విభాగపు ఆధ్వర్యంలో సమావేశ మందిరంలో పుస్తకావిష్కరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా వామపక్ష నాయకులు జేవి సత్యనారాయణమూర్తి, అరిసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బర్మా క్యాంపు ప్రజల్లో నెలకొన్న ఆందోళన, వారి జీవన శైలి, ఇక్కడ ఇమిడిపోయిన అంశాలు అనేక విషయాల్లో వాస్తవ కోణంలో రచయిత ఆవిష్కరించారు అంటూ తెలిపారు. ఈ బర్మా క్యాంప్ కథల్ని రాయడం జరిగింది. కథాకాలం 1984 నుంచి 89 వరకు, అంటే నా బాల్యంలో బర్మా క్యాంప్లో గడపడం జరిగింది. ఆ కాలంలో నేను చూసిన, నాకు అందుబాటులో ఉన్న సమాచారం, నాకు తెలిసిన కథకుడిగా తెలిసిన కథకుడు అబ్జర్వేషన్స్ని కథల రూపంలో పెట్టడం జరిగింది. ఇవి సారంగా వెబ్ మ్యాగజైన్లో, సారంగా అనే పత్రిక అమెరికా నుంచి వస్తుంది, అఫ్సర్ దానికి ఎడిటర్. సో ఆ పత్రికలో దాదాపుగా 19 నెలలు ఈ కథలన్నీ కూడా ప్రచురణ జరిగాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు బాగా ఆదరించడంతో వీటిని రేగోచ్చులు అనే సంస్థ పబ్లిష్ చేసింది హైదరాబాద్ నుంచి. ఇది నాకు చాలా సంతోషం. అలాగే ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్లో ఆవిష్కరణ జరుగుతుంది. ఇది ఇంకా చాలా గౌరవంగా కథకుడిగా నేను ఫీల్ అవుతున్నాను. వీటికి వచ్చిన ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే ఇవి మొట్టమొదటి కాంతిశీకుల కథలుగా చెప్పుకోవచ్చు. అంటే తెలుగువారు చాలా ప్రాంతాలకు వెళ్ళారు, ఫిజీ దీవులకు వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. కానీ ఒక్క బర్మా నుంచి మాత్రం వాళ్ళు వెనక్కి రాబడ్డారు. ఇవన్నీ కూడా వెళ్ళిన వాళ్ళంతా శ్రామికులు, శ్రామిక కులాలకు చెందిన వాళ్ళు. వాళ్ళంతా వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ బాగా బతికి ఇక్కడ ఎలా చితికిపోయారు, ఎలా వేరే వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా కొంత ఆయన చెప్పినట్టు పాజిటివ్గా, అంటే దాంట్లో బ్యూటీనే నేను చూపించాను. బర్మా క్యాంప్ కథలనంటే ఒక విధంగా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంగా తర్వాత బర్మాలో నవీన్ అధ్యక్షుడైన తర్వాత ఆ దేశానికి అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస వెళ్ళిన తెలుగు వాళ్ళందరినీ వెనక్కి తరివేసినప్పుడు, వెనక్కి పంపించినప్పుడు ఆ క్రమంలో ఏర్పడినటువంటిది. ఆ రోజుకి అది శ్మశానమే చివర. ఎక్కడైనా ఊరికి శ్మశానం చివర ఉంటుంది. శ్మశానానికి మీదన ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ క్యాంప్ ఏర్పడిన తర్వాత చుట్టుపక్కల ఆవాసాలు కూడా పెరిగాయి. ఆ క్రమంలో హరి అక్కడే నివాసం ఉండి చిన్నప్పటి నుంచి తాను చూసినటువంటి దాన్ని అక్షర రూపం ఇచ్చాడు. ఇందాక ఉప్పల అప్పలరాజు గారు అన్నట్టు హరి ఆత్మకథ అన్నది కాదు, తాను చిన్నప్పటి నుంచి, అంటే ఒక 5-6 సంవత్సరాల వయసు అప్పటి నుంచి తాను పరిసరాలని గమనించి, మనుషుల్ని గమనించి, వాళ్ళ జీవనాన్ని గమనించి దాన్ని అక్షరబద్ధం చేశాడు. ఇప్పటికీ అంత ఒక విధంగా ఒక సామాజిక దృక్పథంతో తాను గమనించినవి అన్నీ తిరిగి ఈరోజు కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చాడు. ఆ రోజు ప్రజల చిత్రణ, రెండోది
బర్మా కాందిశీకులు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు సమాజం వాళ్ళని చూసినటువంటి చూపు ఇది. ఇందులో చాలా నేను చదివిన తర్వాత చాలా పాజిటివ్గా చెప్పాడు హరి. నెగిటివ్ సైడు, ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో పనిచేసిన వాడిని ఉద్యమంలో, చాలా నెగిటివ్ సైడ్ కూడా ఉంది. దాన్ని కూడా మనం చర్చించుకోవాలి. ఏదైనా చాలా మంచి ప్రయత్నం చేశాడు. ఇటువంటి కథలు రావాలి. ఎంతో ఊహల్లోకి ప్రజల్ని నెట్టేది కాదు, వాస్తవం అర్థం చేసుకునేటట్టు. ఈరోజు రచన అన్నది ఏదైనా ఒక విధంగా చరిత్ర లాంటిదే. ఈ చరిత్రను రికార్డు చేయడమే. మరి ఆ క్రమంలో తను బాల్యం నాటి నుంచి తను అక్కడ గమనించినవన్నీ కూడా ఒక విధంగా రికార్డ్ చేశాడు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించాలి. ఆ క్రమంలో ఉన్న వాస్తవాన్ని ఈరోజు ఉన్నటువంటి జనరేషన్కి తెలియదు. ఈరోజు ఉన్నటువంటి జనరేషన్కి తెలియదు. ఆ రోజు వచ్చినటువంటి కాందిశీకులు ఏ పద్ధతుల్లో అక్కడ నివాసం ఉన్నారు, ఏ రకమైనటువంటి బాధలు అనుభవించారు అన్నది ఈరోజు ఉన్నటువంటి ఈ తరం కూడా దాన్ని అర్థం చేసుకుంటే తప్ప మానవ సమాజం ఎలాగ అభివృద్ధి చెందిందన్నది అర్థం కాదు. ఈ క్రమంలో హరి చేసినటువంటి కృషికి అభినందనలు తెలియజేస్తాం. గుప్తా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లోని ఈ నెల 21 నుంచి మార్చి 3 తేదీ వరకు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025 నిర్వహిస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. పోర్ట్ స్టేడియంలో ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రదర్శనలోని 22 రాష్ట్రాలు 10 దేశాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రదర్శనలో 1,00,000కు పైగా అంతర్జాతీయ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గృహోపకరణాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారని, కాశ్మీరీ ఫర్నిచర్, కార్వింగ్ ఫర్నిచర్, పురాతన వస్తు సామాగ్రి, సోఫా సెట్లు, డైనింగ్ సెట్లు, 100 రకాల డ్రై ఫ్రూట్ల ప్రత్యేక తినుబండరాలు, బంగ్లాదేశ్కు చెందిన టర్కీ జమదాని చీరలు, ఇరానీ ఖర్జూరం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుగంధ ద్రవ్యాలు, పాకిస్తాన్, దుబాయ్కి చెందిన సాంప్రదాయ దుస్తులు, వాల్ ఫ్రేమ్స్, లెదర్ వస్తువులు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ వస్తువులు, సికింద్రాబాద్ బిర్యానీ బ్యూటీ ఆఫ్ ఆర్ట్ సిరీస్, ఎలక్ట్రానిక్ కన్జ్యూమర్స్ మార్బుల్ తదితర వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఫుడ్ జోన్లో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి ఉంచారు. ఈ ఈవెంట్లో సుమారు 5 లక్షల మంది వినియోగదారులు వస్తారని అంచనా వేశారు. Vizag Visakhapatnam International Trade Fair. We did it before COVID in 17, 18 and 19. Now after COVID, this is for the first time we are doing. We are really thankful to Visakhapatnam people. I have really no words as I'm not well, but anyway, I would like to thank you all the media people, because this time we have more than 500 stalls, from a needle to an automobile, food zone, varieties of food. We have carpet, we have different lifestyle products, we have international which is very famous, that is our Afghani dry fruits, we have Irani jewelries, we have Turkey baklava, we have Bangladesh jamdani sari, many more items. If I start saying, it won't finish. So wide variety of furniture we are having, carving furniture, Kashmiri furniture, so different varieties of different things we are having. I'm really thankful to each one of you, sir, that you all have come and encouraged us. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ జెమ్స్ ఆధ్వర్యంలో దానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీంతోపాటు మన అడ్మిరల్ మురళీ మోహన్ రాజు గారు, అలాగే మన బ్రెడ్స్ ఎన్జిఓ సంబంధించిన రామకృష్ణరాజు గారు, అలాగే మా అందరినీ ముందుకు నడిపిస్తున్న శ్రీనివాస్ రాజు గారు, అలాగే గుప్తా గారు, అలాగే మన ఎంఎస్ఎంఈ కూడా దీనికి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఎంఎస్ఎంఈ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా దానికి సంబంధించిన రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇనాగరేషన్ రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో జరిగిన ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఈసారి ఆ ట్రేడ్ ఫేర్స్ కన్నా ఇంకా అద్భుతంగా 500 స్టాల్స్ పైగా పెట్టడం, అన్నీ కూడా ఎయిర్ కండిషన్ యొక్క స్టాల్స్లో పెట్టడం, అన్నీ కూడా ఆక్టానోమ్ స్ట్రక్చర్స్ ప్రకారం ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రేడ్ ఫేర్ ఉందో ఆ విధంగా ఈ యొక్క ట్రేడ్ ఫేర్ ఉండటం నిజంగానే సంతోషించాల్సింది. విశాఖపట్నంలో ఒక హైటెక్స్ మాదిరిగా ఒక ఎగ్జిబిషన్ ప్లేస్ కావాలి. దీనిపైన అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఏదైతే మనం బీచ్ రోడ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర వస్తుంది అని చెప్పి, ఒక ట్రేడ్ ఫేర్ సెంటర్ వస్తుందని చెప్పి, కన్వెన్షన్ సెంటర్ వస్తుందని చాలా సంవత్సరాల నుంచి వేచి ఉన్నాం. అయితే ఇవాళ అవేమీ రాకపోయినా కూడా
విశాఖపట్నానికి మాత్రం పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ వస్తున్నాయి. ఆ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లోనే ఇవాళ ఈ యొక్క 4th విశాఖపట్నం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అవుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క ట్రేడ్ ఫేర్కి ప్రజలందరూ వచ్చి సందర్శించాలని చెప్పి కోరుకుంటాం. ఈ యొక్క ట్రేడ్ ఫేర్ బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి, అలాగే అనేక ఐటమ్స్ అంటే ఇంటర్నేషనల్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఆ విధంగా అవి అందరూ కూడా కొనాలని, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ యొక్క ట్రేడ్ ఫేర్లో పాల్గొని వాళ్ళు కూడా ప్రోత్సాహం పొంది కొత్త పరిశ్రమను ప్రారంభించడానికి ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నాను. అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం నుంచి అల్లూరి సమాధి కృష్ణదేవి పేరిట వరకు చేపట్టిన ప్రజాజాతాను నేడు ఘనంగా ప్రారంభించారు. ప్రజాజాతా కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎస్ గోవిందరాజులు ముందుగా సీతమ్మధార సర్కిల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఉపన్యాసకులుగా హాజరైన ఏఐడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు వి హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య పచ్చి వ్యాపారంగా మారడం వలన విద్యార్థులు వేలు లక్షల్లో ఫీజులు కట్టవలసి వస్తోందని ఆరోపించారు. మార్కులు ర్యాంకులకై విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందని ఆరోపించారు. ఫలితంగా విద్యార్థులు మానసికంగా కృంగిపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి సంఘటనలు ఎక్కువయ్యాయని వాపోయారు. దీనికి తోడు సినిమాలోనూ మీడియాలోని మితిమీరిన అసభ్యత, హింస, ఫోన్ వెబ్సైట్లు విద్యార్థుల ఆలోచనలు పక్కమార్గం పట్టించి చిన్నపిల్లలను మొదలుకొని వృద్ధులపై అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడేటట్లు ప్రేరేపిస్తున్నారని, ఇక విచ్చలవిడిగా దొరుకుతున్న లిక్కర్, డ్రగ్స్ వల్ల విద్యార్థుల హంతకులుగా తయారవుతున్నారంటూ ఆవేదన వెల్లబుచ్చారు. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో విద్యను, సంస్కృతిని, మానవ విలువలను కాపాడడానికై ఏఐడిఎస్ఓ కృషి చేస్తూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యత స్పృహను పెంపొందిస్తుందంటూ తెలిపారు. మీకు అందరికీ కూడా తెలుసు, సమాజంలో రోజు రోజుకి కూడా నీతి నైతిక విలువలన్నీ కూడా పతనమవుతున్నాయి. ఈరోజు మీరు గమనించినట్లయితే చిన్న చిన్న పిల్లలపైన కూడా అత్యాచారాలు, దాడులు, మానభంగాలు ఇలాంటివన్నీ కూడా రోజు రోజుకి మన రాష్ట్రంలోనూ అదేవిధంగా దేశంలో కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాము. దీనికి అత్యంత ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే, ఈనాడు సినిమాల్లో మహిళల్ని చాలా అసభ్యంగాను అత్యంత దిగజారిపోయిన విధంగా ఈరోజు చూపించడం అనేది ఒకటి. మరోవైపు డ్రగ్స్, ఆల్కహాల్, పోర్న్ వెబ్సైట్స్ ఇలాంటి వీటిని నిషేధించడంలో ఈరోజు ప్రభుత్వాల వైపు నుంచి కూడా వైఫల్యం ఉండడం వల్ల ఈరోజు సమాజంలో ఉండేటువంటి విద్యార్థులు, యువకులందరూ కూడా ఇలాంటి అశ్లీలతకు ఈరోజు బానిసలు అవుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా నిషేధించాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మీకు తెలుసు, విద్యార్థులు చదువుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు సినీ కల్చరు, అదేవిధంగా మొబైల్ ఫోన్లో వస్తున్నటువంటి కల్చర్ యొక్క ప్రభావం అనేది అత్యంత ఎక్కువగా ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. ఎందుకు అంటే ఈరోజు ఎడ్యుకేషన్లో నీతి నైతిక విలువల్ని పెంపొందించే విధంగా మార్పులు తీసుకురావడం లేదు. పూర్తిగా ఈరోజు చదువుని కమర్షియల్ చేయడం ఒకటి, మరోవైపు ర్యాంకులు, మార్కులు అని చెప్పి ఒత్తిడి చేయడము, దానివల్ల విద్యార్థులు మానసికంగా ఈరోజు దెబ్బతినడం అనేది, విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడము, అదేవిధంగా ఇట్లాంటి చదువుని తట్టుకోలేక విద్యార్థులు బయట కల్చర్కి ఎక్కువగా ప్రభావితం కావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టాలి అంటే విద్యార్థుల్లో మంచి ప్రమాణాలు తీసుకురావాలా. అట్లాంటి ప్రమాణాలు ఏ రకంగా వస్తాయి? విద్యార్థుల్లో నీతి నైతిక విలువలు పెంపొందించాలి అంటే ఈరోజు గొప్ప వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క జీవిత పోరాటాలని ఈరోజు పాఠ్యాంశాల్లో చేర్పించాలా. కానీ ఈనాడు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తి అవుతోంది. కానీ ఈరోజు ఈ తరం విద్యార్థులకు కానీ ఈవెన్ ఇంతకు ముందు తరం ప్రజలకు కూడా ఏమాత్రము కూడా గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్, నేతాజీ, అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎక్కడే కానీ తెలియడం లేదు. పూర్తిగా దూరం అవుతున్నారు. వాళ్ళ గురించి తెలుసుకోకపోవడం వల్లనే పూర్తిగా ఈరోజు విద్యార్థుల్లో కూడా కల్చర్ దిగజారిపోవడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు విద్యార్థుల్లో వాల్యూస్ని, కల్చర్ని కాపాడడం కొరకు రాజీ లేని స్వాతంత్ర పోరాట యోధులు ఈరోజు ప్రజలకు అంతా కూడా నీతి నైతిక విలువలని, ధైర్యాన్ని ఈరోజు పోరాటంలో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనబరిచి 27 ఏళ్ల వయసుకే, అతి పిన్న వయసుకే అల్లూరి సీతారామరాజు గారు మరణించడం అనేది జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తి అనేది ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆదర్శము. ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క పోరాటం వల్లనే ఈరోజు సమాజానికి కూడా స్వాతంత్రం అనేది వచ్చింది. కాబట్టి ఇట్లాంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే విద్యార్థుల జీవితంలో కానీ, ప్రజల జీవితంలో కానీ, సమాజంలో కానీ ఒక మంచి సమాజాన్ని, మంచి కల్చర్ని, విలువల్ని మనం తీసుకురాగలుగుతాము. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మేము అల్లూరి సీతారామరాజు గారు మరణించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా 2024 మే 7వ తారీఖు నుండి 2025 మే 7వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లూరి సీతారామరాజు యొక్క శతవర్ధంతి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే
ఈరోజు అంటే 22 రేపటి రోజున 22, 23 ఈ తేదీల్లో విశాఖపట్నం నుండి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైతే అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపారో ఆ ప్రాంతం వరకు కూడా రాష్ట్ర స్థాయి విద్యార్థుల జాథా నిర్వహిస్తున్నాము. ఈరోజు మేము సమాజానికి ఒక ఇది చెప్తున్నాము. సమాజం అనేది ఈనాటి వరకు మారదు అని చెప్పి ఎవరైతే అంటున్నారో గుర్తుంచుకోండి. విద్యార్థులు, యువకులు సమాజాన్ని మార్చేటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మేము సమాజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాము. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు భద్రత ఎలా ఇస్తామంటూ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడడం దారుణం. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపాటు. యూనివర్సిటీలే పీజీ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించే విధంగా అవకాశం కల్పించాలి. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ఏయూ ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం. విద్యను, సంస్కృతిని, మానవ విలువలను కాపాడడానికి ఏఐడిఎస్ఓ కృషి దారిలోని సామాజిక బాధ్యత స్పృహలను పెంపొందిస్తుందని తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు వి హరీష్ కుమార్ రెడ్డి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.